రాజకీయాల కోసం ప్రత్యర్థులు ఎంతకైనా తెగిస్తారన్న జగన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. సొంత అమ్మని చెల్లిని ఇంట్లో నుంచి పంపించిన వ్యక్తే అలా మాట్లాడుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ అన్నమాటేంటి, దానికి చంద్రబాబు రియాక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులకు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మాట్లాడితే అందరినీ విమర్శించడం, అన్ని రాజకీయ పార్టీలను విమర్శించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. చెప్పేటి అన్ని అబద్ధాలు. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చుపెట్టామంట. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చుపెట్టడం ఏంటి? మీ ఇంట్లో మీరు చిచ్చు పెట్టుకొని మా మీద పడతారేంటి? నువ్వు ఆ రోజు సమాధానం చెప్పు. జగనన్న వదిన బాణం అని అప్పుడు షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగారు. ఇప్పుడు రివర్స్లో తిరుగుతున్నారు. అది మీ కుటుంబ వ్యవహారం. మీ తల్లి మీ చెల్లెలు మీరు చూసుకోవాలి, మాకేం సంబంధం? అంటే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళ పైన బురద జల్లేసి రాజకీయం చేయాలని రాజకీయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.